వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజుల్లో ఎంత డైట్ పాటించినా ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా కూడా స్టబాన్ అయిపోయినటువంటి ఫ్యాట్ అనేది తగ్గదు అసలు. సో ఇలా ఎటువంటి శస్త్రచికిత్స అనేది అవసరం లేకుండా, పెయిన్ అనేది లేకుండా ఈ స్టబాన్ అయిపోయినటువంటి ఫ్యాట్ను కరిగించుకునేటువంటి పద్ధతే క్రయోలైపో. సో ఈ క్రయోలైపో అనేది ఎవరికి పనిచేస్తుంది, సో దీంతో రిజల్ట్స్ ఎలా ఉంటుంది, సో ఎన్ని సెషన్స్ చేయించుకోవచ్చు, ఎవరైనా చేయించుకోవచ్చా? సో ఈ విషయాలన్నీ తెలుసుకునేందుకే నేను వచ్చేసాను గచ్చిబౌలిలో ఉన్నటువంటి అలోవియా వెయిట్ లాస్ సెంటర్కి వచ్చేసాను. మనతో పాటు ఉన్నారు డైటీషియన్ భవానీ గారు. హలో మ్యామ్. హాయ్. సో ఇవాళ ప్రాక్టికల్ గా ఈ క్రయోలైపో ఏ రకంగా పనిచేస్తుందని మనకి చూపించబోతున్నారు. సో మనతో పాటు క్లయింట్ కూడా ఉన్నారు, ఆల్రెడీ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. సో క్రయోలైపో గురించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మ్యామ్, ఏంటి అసలు క్రయోలైపో అంటే ఏంటి? సో ఫ్యాట్ లాస్ కి వెయిట్ లాస్ కి అసలు డిఫరెన్స్ ఏంటి? సో ఈ క్రయోలైపోలిసిస్ అనేది ఒక ఫ్యాట్ ఫ్రీజింగ్ టెక్నాలజీ అండి. సో మీరు అడిగినట్టు ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. లైక్ వెయిట్ లాస్ అంటే ఏంటి, ఫ్యాట్ లాస్ అంటే ఏంటి? అసలు వెయిట్ అంటే ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ మజిల్ అండ్ ఫ్యాట్ అండి. సో వెయిట్ లాస్ లో మజిల్ కూడా డిప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఫ్యాట్ లాస్ అంటే ఇట్స్ ఓన్లీ ఫ్యాట్ అనేది తగ్గటాన్ని ఫ్యాట్ లాస్ అంటాం. సో వెయిట్ లాస్ లో ప్రాపర్ గైడెన్స్ లేకుండా డైట్స్ చేయటం, లేకపోతే యాక్టివిటీస్ చేయటం, స్ట్రెనర్స్ చేయటం, ఇతర ప్రాపర్ గైడెన్స్ లో మజిల్ కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అది కూడా మనం వెయిట్ లాస్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట జనరల్లీ. ఓకే, సో ఈ టెక్నాలజీలో ఏంటి అంటే మనకి ఓన్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. ఓకే, వితౌట్ ఎనీ సర్జికల్ గా కాకుండా నాన్ ఇన్వేజివ్ లోనే మనము ఈ ఫ్యాట్ లాస్ అనేది ఈ టెక్నాలజీ ద్వారా మనం ఫ్యాట్ ని కంప్లీట్ గా ఆల్మోస్ట్ లైక్ పర్మనెంట్ రిడక్షన్ లాగా అవుతుంది. ఓకే, అంటే ఫ్రీజింగ్ ద ఫ్యాట్ అని అంటున్నారు కాబట్టి సో ఫ్రీజ్ అయినటువంటి ఆ ఫ్యాట్ బయటికి వచ్చేస్తుందా? యా. సో ఈ ఫ్రీజ్ అయిన ఫ్యాట్ ఏమవుతుంది అంటే టు ద లింఫాటిక్ సిస్టమ్. జస్ట్ లైక్ మనకి ఆర్బీసీ సెల్స్ ఎవ్రీ 3 months కి ఎలా మనకి లింఫాటిక్ డ్రైనేజ్ అవుతుందో సేమ్ లైక్ వే ఈ డెత్ అయిన ఈ ఫ్యాట్ సెల్స్ మొత్తము కంప్లీట్లీ లింఫాటిక్ డ్రైనేజ్ అవుతుంది. ఓకే, సో ఇది ఇలా చేస్తున్నటువంటి ఈ ప్రాసెస్ లో వాళ్ళకి ఎలాంటి పెయిన్ కానీ లేకపోతే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏమైనా ఫేస్ చేస్తారా? నథింగ్ అండి, 100% సేఫ్ ఇది. సో మనం ఫస్ట్ వాళ్ళ యొక్క హిస్టరీ తీసుకుంటాం. ఎనీ స్కిన్ అలర్జీస్ కానీ అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే వీ డోంట్ డూ దిస్ ట్రీట్మెంట్ అట్ ఆల్. యాక్చువల్లీ కొంచెం సబ్సైడ్ అయినాకే చేస్తాము. సో దీనివల్ల అయితే మనకి స్కిన్ ర్యాషెస్ కానీ ఆర్ స్కిన్ డ్యామేజ్ అవటం కానీ ఆర్ ఎనీ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏది ఉంది. వెరీ సేఫెస్ట్ ట్రీట్మెంట్ ఇది. ఓకే, సో ఇప్పుడు క్రయోలైపో అనేది కేవలం ఈ టమ్మీ కోసం మాత్రమే యూజ్ చేస్తారా, లేకపోతే బాడీలోని స్టబాన్ అయిపోయినటువంటి ఫ్యాట్ ఏ ప్లేస్ లోని స్టబాన్ అయిపోయినా దానికి చేసుకోవచ్చు అంటారా? హ్యాండ్స్ లైక్ థైస్ అలాంటివి. ఈ టెక్నాలజీ ఒక మేజర్ ఇంపార్టెన్స్ అదండి, లోకలైజ్డ్ ఏరియాస్. సో మనకి ఎక్కడైతే ఫ్యాట్ అక్యుములేషన్ ఉంటుందో లైక్ ఆర్మ్స్ కానీ థైస్ కానీ ఆర్ డబల్ చిన్ కానీ లవ్ హ్యాండిల్స్ కానీ ఆర్ బ్రా ఫ్యాట్ కానీ ఎనీ ఫ్యాట్ ఎక్కడైతే ఎడిపోజ్ టిష్యూస్ ఎక్కడైతే ఫ్యాట్ అక్యుములేట్ అవుతుందో పర్టికులర్లీ 1 probe or 2 probes డిపెండింగ్ అపాన్ సైజ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఫ్యాట్ ని బట్టి మనం ఈ టెక్నాలజీ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది ఎవరికి యూజ్ అవుతుంది, ఎవరికి చేయాలనేది మీరు ఎట్లా తెలుసుకుంటారు? వాళ్ళ BMI తీసుకొని సో వీళ్ళకి ఇది యూజ్ అవుతుంది అని అలా సజెస్ట్ చేస్తారా? వి టేక్ ద BC అనాలిసిస్ చేస్తామండి ఫస్ట్ ఇనిషియల్లీ. సో ఆ థిక్నెస్ ఆఫ్ ఫిజికల్ గా కూడా మనకి ఆ థిక్నెస్ ఆఫ్ ఫ్యాట్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటాము. అండ్ వాళ్ళు బేస్డ్ ఆన్ యువర్ BMI అండ్ ఫ్యాట్ పర్సంటేజ్ ని బట్టి ఈ టెక్నాలజీని ప్రిఫర్ చేస్తాము. అండ్ మెయిన్లీ దీంట్లో ఏంటంటే ఫ్యాట్ పర్సంటేజ్ రిడక్షన్ కనిపిస్తుంది రాదర్ దెన్ ద వెయిట్ లాస్. ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గుతుంది అంటే ఆటోమేటిక్గా దాన్ని ఇంచ్ లాస్ వస్తుంది, బల్జ్ రిడక్షన్స్ అవుతాయి, వెయిట్ లో కూడా కనిపిస్తుంది. సో ఒక్క సిట్టింగ్ లో ఎంత ఫ్యాట్ కరిగే అవకాశం ఉంటుంది? సో డిపెండ్స్, మళ్ళీ పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది అండి. వాళ్ళ ఫ్యాట్ పర్సంటేజ్ ని బట్టి వాళ్ళ సర్కంఫరెన్స్ ఆఫ్ ఫ్యాట్ ని బట్టి వేరీ అవుతుంది. డెఫినెట్లీ ఒక సిట్టింగ్ యూ కెన్ సీ లైక్ 2 to 4 inches లాస్ ఈజీగా కనిపిస్తుందండి. ఓకే, అండ్ ప్రోబ్స్ ని బట్టి. సో ఇప్పుడు మేడం ఉన్నారు, తనకి దిస్ ఇస్ లైక్ 3rd sitting తనకి ఇప్పుడు. ఓకే, సో దీనికి ఏంటి అంటే వి గివ్ లైక్ 8 applicators అరౌండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ వేస్ట్ పార్ట్, టమ్మీ పార్ట్ అన్నిటికి. ఓకే, సో అలా కొంచెం ఫ్యాట్ తక్కువగా ఉన్న వాళ్ళు అనుకోండి మేబీ 4 applicators సరిపోతాయి. బేస్డ్ ఆన్ ద ఫ్యాట్ పర్సంటేజ్ ని బట్టి ఉంటుంది. ఓకే, సో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మేడం తో కూడా మేము మాట్లాడతాము. సో తన ట్రీట్మెంట్ తీసుకున్నారు కాబట్టి తనకే తెలుస్తుంది కదా సో ఎలా ఉంది ఏంటని అనే విషయం. సో మేడం తో కూడా మాట్లాడేద్దాం, క్లయింట్ తో. హలో మ్యామ్, మీ పేరు? నా పేరు ఉమాదేవి అండి. ఉమాదేవి గారు, ఎక్కడి నుంచి వచ్చి ట్రీట్మెంట్? కరీంనగర్ నుండి వచ్చాను. కరీంనగర్ నుంచి వచ్చారు ఇక్కడ వరకు? ఓ ఫైన్. సో ఎన్ని సిట్టింగ్స్ అయ్యాయండి ఇప్పుడు వరకు మీకు? 2 sittings అయినాయండి. 2 అయింది, ఇది 3rd sittings వచ్చాను. సో ఆల్రెడీ 2 అయిపోయాయి కాబట్టి మీకు తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి ట్రీట్మెంట్ అనేది. సో ఇంతకు ముందు మీకు ఎంత వెయిట్ ఉండేవారు, ఇప్పుడు ఏమన్నా వెయిట్ లాస్ మీకు తెలుస్తుందా? తెలిసిందండి, నేను ఇంతకు ముందు 86 ఉండేదాన్ని, ఇప్పుడు 76కి వచ్చాను. 10 kgs 2 sittings లో 10 kgs వరకు తెలుస్తుంది. ఓకే, మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి?
నాకు షుగర్ ఉందండి, థైరాయిడ్ ఉంది. ఓకే. సో ఇవి కూడా కంట్రోల్ లో రావడానికి ఛాన్స్ ఉంటుందని చాలా చెప్పారా? కంట్రోల్ అయిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకే. ఓకే. సో ఎలాంటి ఇప్పుడు ఇది పెట్టారు కదా, సో ఈ ప్రోబ్స్ పెట్టిన తర్వాత మీకు ఏమైనా పెయిన్ ఫీల్ ఉంటుందా? లేదండి, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంటాయి. మరి బాబా చాలా పెయిన్ ఏమి ఉండదు, కానీ ఇలా లైట్ గానే ఉంటుంది, పెయిన్ ఎక్కువ ఏమి ఉండదు. చల్లగా అనిపిస్తుందా? చల్లగా ఉంది, వేడిగా ఉందా? చల్లగా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? ఓకే. సో ఎంతసేపు ఇస్తారు మేడం ఇట్లా? మొత్తం ఎన్ని మినిట్స్ పెడతారు ఈ ప్రోబ్స్ ని ఇట్లా? జనరల్లీ ఇది 30 minutes to 60 minutes ఉంటుందండి. అగైన్ సేమ్ బేస్డ్ ఆన్ ద ఫ్యాట్ పర్సంటేజ్ ని బట్టి క్లయింట్ టు క్లయింట్ వేరీ అవుతుంది. హై ఫ్యాట్ ఉంటే కనుక 60 minutes పెడతాం. అండ్ ప్లేస్ ఆఫ్ ఏరియాని బట్టి కూడా, దాని ఆర్మ్స్ కి అయితే 40 minutes ఉంటుంది, డబల్ చిన్ అయితే 30 minutes ఉంటుంది, అండ్ టమ్మీ అయితే 1 hour 60 minutes. ఓకే. చిన్నకి కూడా చేయొచ్చా? డబుల్ చిన్ కూడా చేయొచ్చు. ఇది చెప్పాను కదా, ఎక్కడైతే ఫ్యాట్ అక్యుములేషన్ ఉంటుందో ఆ పర్టికులర్ ఏరియాస్ ఎక్కడైనా చేసుకోవచ్చు. ఓకే. సో ఒక్క సిట్టింగ్ లోనే మేడం చెప్పినట్టుగా 5 kgs తగ్గుతుండేటప్పుడు వెయిట్ లాస్ చాలా తొందరగా అనుకునే వారికి ఇదేమైనా బెస్ట్ చాయిస్ అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి. వెయిట్ లాస్ అంటే తొందరగా అంటే అకార్డింగ్ టు WHO స్టాండర్డ్స్ ప్రకారము, సో గ్రాడ్యువల్ గా ఒక 4 to 5 kgs పర్ మంత్ అనేది ఇది వెరీ హెల్దీ వెయిట్ లాస్. యాక్చువల్లీ బాగా ఎక్కువ ఉన్నారు, అబౌవ్ 125 kgs, అబౌవ్ 130 అబౌవ్ kgs ఉన్న వాళ్ళు 6 to 7 kgs పర్ మంత్ ఆర్ 8 kgs పర్ మంత్ తగ్గినా కూడా నాట్ ఎ ఇష్యూ. అంటే డిపెండ్ ఆన్ వెయిట్, డిపెండ్ ఆన్ వాళ్ళ ఫ్యాట్. సో ఇవన్నీ కంపేర్ చేసుకుని దాన్ని బట్టి ఎన్ని కేజీస్ వెయిట్ లాస్ అవ్వచ్చు అనేది మేము తెలుస్తుంది అన్నట్టు. ఓకే. సో ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుందా? డైట్ లో ఏమైనా చేంజెస్ చేస్తారా? సో పర్టికులర్లీ డైట్ గైడెన్స్ అయితే 100% ఉంటుందండి. సో నాట్ ఓన్లీ ఫర్ దిస్ ట్రీట్మెంట్, ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా డైట్ గైడెన్స్ కంపల్సరీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఇట్ ఇస్ నాట్ లైక్ ఏ క్రాష్ డైట్ అండి. వాళ్ళు తీసుకునే డైట్ లోనే కొన్ని హెల్దీ మోడిఫికేషన్స్ అనేది చేస్తాం, సో దట్ వాళ్ళు మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా, మళ్ళీ ఫ్యాట్ అక్యుములేషన్ అవ్వకుండా ఉండటానికి విల్ గైడ్ విత్ ద డైట్ అండ్ యాక్టివిటీ అంతే. సో ఒక సిట్టింగ్ కి ఇంకొక సిట్టింగ్ కి మధ్యన ఎంత గ్యాప్ ఉంటుంది? 30 days గ్యాప్ ఉంటుంది. మినిమమ్ ఇస్ 30 days గ్యాప్. ఓకే. సో ఈ 30 days లో చాలా మంది చెప్తూ ఉంటారు, సో వాళ్ళు ఎనీ ఎక్సర్సైజ్ చేయలేకపోవచ్చు, చేయలేని కండిషన్స్ లో కూడా ఉండొచ్చు. సో మోస్ట్లీ డైట్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఎక్కువగా చాలా మందికి ఇప్పుడు లైక్ షుగర్ పేషెంట్స్ కే కావచ్చు, సో వాళ్ళకి ఆకలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ టైంలో ఏం చేయమని చెప్తారు వాళ్ళు డైట్ పాటించలేకపోతే? డైట్ అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో ఇప్పుడు డయాబెటీస్ ఉంది, మేడంకి డయాబెటీస్ ఉన్నాయండి. సో అన్కంట్రోల్ HbA1c అనేది 3 months యావరేజ్ షుగర్. సో 8తో వచ్చారు మేడం, 8.1, 8.2 ఉంది. ఇప్పుడు ఒక 10 kgs తగ్గిన తర్వాత షీ కేమ్ టు 6.1 HbA1cకి వచ్చారు. సో వాళ్ళకే అర్థమైపోతుంది వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎంత మంచి కంట్రోల్ అవుతుంది ఇఫ్ దే ఆర్ ఫాలోయింగ్ ప్రాపర్ హెల్దీ డైట్ తీసుకుంటే. ఆటోమేటిక్గా దే ఫీల్ గుడ్. కాకపోతే వాళ్ళకి ఇంపార్టెన్స్ చెప్తాం. సో వాళ్ళకి ఇష్టమైన ఫుడ్స్లోనే క్వాంటిటీ మినిమైజ్ చేసుకోవటం, అంటే తినండి బట్ క్వాంటిటీ ఆల్సో మ్యాటర్స్. సో ఆ పర్సనలైజ్ డైట్స్ ఉంటాయి, అందరికీ ఒకటే డైట్ ఉండదు. డిపెండింగ్ అపాన్, ఇప్పుడు మీకు ఒక రకంగా ఉంటుంది, మేడంకి ఒక రకంగా ఉంటుంది, ఇంకొకరికి ఇంకా, బేస్డ్ ఆన్ దేర్ డైట్ రీకాల్ని బట్టి, వాళ్ళ లైక్స్ అండ్ డిస్లైక్స్ అని బట్టి విల్ గైడ్ యూ విత్ ద డైట్స్ అండి. అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ థైరాయిడ్ ఉండేటప్పుడు దాన్ని కంట్రోల్లో పెట్టుకున్న తర్వాత రమ్మని చెప్తారా, లేకపోతే ఇది చేయించుకోవడం వల్ల అవి కంట్రోల్ అవుతాయి? అన్కంట్రోల్ డయాబెటీస్ వాళ్ళకి కూడా చేస్తామండి, బికాజ్ ఈ ట్రీట్మెంట్ వల్ల మనకి ఏది హామ్ ఏది ఉండదు. సో దీనివల్ల ఫ్యాట్ లాస్ అవుతుంది కాబట్టి ఆటోమేటికల్లీ వాళ్ళకి కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అన్కంట్రోల్డ్ ఉన్నా కానీ, అన్కంట్రోల్డ్ థైరాయిడ్ ఉన్నా కూడా దిస్ ట్రీట్మెంట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ వాళ్ళ పారామీటర్స్ నార్మల్ అవడానికి. సో దానికి ఏం ప్రాబ్లం ఉండదండి. అన్కంట్రోల్గా ఉన్నా కూడా దే కెన్ కమ్ అండ్ టేక్ ద ట్రీట్మెంట్ హ్యాపీలీ యాక్చువల్లీ. సో దట్ ఆటోమేటికల్లీ అది అన్కంట్రోల్ నుంచి కంట్రోల్ వేలోకి వెళ్ళిపోతుంది. ఓకే. రిజల్ట్స్ ఎప్పటి నుంచి మనం చూడొచ్చు అని అంటారు? ఆఫ్టర్ 1 week to 15 days అండి. ఎందుకంటే ద ఫ్యాట్ సెల్స్ హ్యాస్ టు కమ్ అవుట్, లింఫాటిక్ డ్రైనేజ్ అయిపోవాలి కాబట్టి, అవుట్పుట్ అవ్వాలి కాబట్టి ఇట్ టేక్స్ టైం అన్నట్టు. సో మనం ఏం చేస్తున్నాము, ఈ సెల్స్ని, ఇక్కడ ఈ ఫ్యాట్ సెల్స్ని మనము అపోప్టోసిస్ అనే ప్రాసెస్ ద్వారా డెత్ సెల్స్ని లింఫాటిక్ డ్రైనేజ్ అనేది చేస్తున్నాం అనమాట. సో ఈ అప్లికేటర్స్ ఏం చేస్తున్నాం, -10 degrees దగ్గర ఒక ప్లేస్ చేస్తున్నాం 60 minutes దగ్గర. సో ఫ్యాట్ సెల్స్ ఆర్ వెరీ సెన్సిటివ్ టు కోల్డ్ టెంపరేచర్స్. సో ఆటోమేటిక్గా అవి డెత్ అయిపోతూ ఉంటాయి, ఇన్యాక్టివేట్ అయిపోయి డెత్ అయిపోతాయి అనమాట. సో అవి ఆటోమేటిక్గా లింఫాటిక్ డ్రైనేజ్ అనేది అయిపోతుంది. సో ఈ ప్రాసెస్కి ఇట్ టేక్స్ టైం అంటే. అంటే పర్మనెంట్ రిజల్ట్ అనేది మనం చూడొచ్చు అంటారా? మళ్ళీ ఫ్యాట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? డిపెండ్ ఆన్ వాళ్ళ లైఫ్ స్టైల్ అంటారా? అగైన్ డిపెండ్ ఆన్ లైఫ్ స్టైల్ అండి, బికాజ్ ఇట్స్ ఎ బాడీ యాక్చువల్లీ. సో దీంట్లో ఏం చేస్తున్నామంటే నెంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ కౌంట్కి తగ్గించేస్తున్నాం. ఓకే, బట్ ఆల్రెడీ ఉన్న ఫ్యాట్ సెల్స్ ఉంటాయి కదా, ఇఫ్ యువర్ లైఫ్ స్టైల్ ఇస్ ఇంప్రాపర్, సో స్లోగా అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా మీరు ఈ పర్మనెంట్ రిడక్షన్ ఎప్పుడు అంటే ఇఫ్ యూ ఫాలో ఏ ప్రాపర్ లైఫ్ స్టైల్ అండి.
థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ క్రయోలైఫీ గురించి ఇంత వివరంగా తెలియజేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీ ఫీడ్బ్యాక్ కూడా అందించినందుకు. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో ఎవరైనా సరే ఎక్కువ హెవీ వెయిట్ ఉండేటప్పుడు లేకపోతే ఫ్యాట్ ఎక్కువ ఉండేటప్పుడు సో తొందరగా రిజల్ట్ కావాలి అనుకునే వాళ్ళకి సో క్రయోలైఫ్ అనేది ఏ రకంగా పనిచేస్తుంది, ఎంత వెయిట్ లాస్ మనకి ఇస్తుంది అనే విషయాన్ని చూసారు కదా. సో మీలో కూడా ఎవరైనా చేయించుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.